మంత్రి ఇలాకాలో నో రూల్. విచ్చలవిడిగా మద్యం సేల్స్. టెంట్ల కింద బార్లేంటి స్వామి? పందిళ్లు వేసి బార్ నడుపుతున్నా పట్టించుకొని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నో రూల్స్. రాష్ట్ర మొత్తం ఒక రూల్, మంత్రి గారి సొంత నియోజకవర్గంలో మాత్రం మరో రూల్. అబ్కారీ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర కళ్ల ముందే ఎక్సైజ్ చట్టాలను తొంగలో తొక్కుతున్నారు. మచిలీపట్నంలో మద్యం ఏర్లై పారుతుంటే అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని బీసీవై పార్టీ నిప్పులు చెరిగింది. చట్ట ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ నడపాలంటే పక్కా భవనం ఉండాలి, అన్ని అనుమతులు ఉండాలి. కానీ మచిలీపట్నం బీచ్ రోడ్లో సీన్ చూస్తుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలు వెక్కిరిస్తున్నాయి. కనీసం భవన నిర్మాణం కూడా చేపట్టకుండా కేవలం ఖాళీ స్థలంలో టెంట్లు, పందిళ్లు వేసి మరీ మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. అబ్కారీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఇలా పందిళ్ల కింద బార్ లైసెన్సులు ఎలా మంజూరు చేశారని బీసీవై పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కొరియర్ శ్రీను ఈ బార్ టెండర్లు దక్కించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అండదండలు ఉండబట్టే ఏ నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియంత్రించలేని మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రం మొత్తం ఏం చక్కదిద్దుతారని బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది. కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల ధనదాహానికి తలొగ్గి కళ్లు మూసుకొని కూర్చున్నారంటోంది బీసీవై పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మచిలీపట్నం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మౌనం వహిస్తుంది? టెంట్ల కింద మద్యం అమ్మకాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా నో యాక్షన్ వెనుక ఉన్న రహస్యమేమిటి? వెంటనే నిబంధనలు ఉల్లంఘించిన బార్లపై చర్యలు తీసుకోవాలని, అక్రమ లైసెన్సులను రద్దు చేయాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.